హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహర్షి వ్లాగ్స్. ఈరోజు నేను మంచి టేస్టీ అండ్ స్పైసీ ఎగ్ మసాలా కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 5 ఎగ్స్ తీసుకుంటున్నానండి. మీకు కావాలి అంటే 6 or 7 కూడా తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ 15 minutes బాయిల్ అవ్వాలి. దానికంటే ముందు మనం మిక్సీ జార్ తీసుకొని అందులోకి టమోటా, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర తీసుకొని వాటన్నిటిని ఫైన్ పేస్ట్గా ఇలా స్మూత్గా చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ముందే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని పొట్టు తీసుకున్నాక ఈ ఎగ్ని నేను ఇలా 3 పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి. మీకు కావాలి అంటే 4 or 5 పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని పోపు యాడ్ చేసుకున్నాక ఆ పోపు ఆల్మోస్ట్ ఒక 5 minutes డ్రై అవ్వాలి. అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం స్మూత్ అయ్యి రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒక 2 minutes ఉన్నాక కొంచెం కలర్ వచ్చిన తర్వాత అందులోకి పసుపు, టేస్ట్కి తగినంత చిల్లీ పౌడర్, తర్వాత ధనియాల పొడి, తర్వాత పెప్పర్, తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత 1/2 tablespoon అంత గరం మసాలా యాడ్ చేసుకోవాలి. వాటన్నిటిని ఆల్మోస్ట్ ఒక 5 minutes వరకు మనం అలా బాగా మిక్స్ చేసుకోవాలి అండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి గ్రేవీ ఎంత క్వాంటిటీలో ఉండాలి, లైట్ వెయిట్గా ఉండాలా, ఎలా ఉండాలని చూసి అందులోకి మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్రేవీ అనేది ఎప్పుడు చాలా థిక్గా ఉండకూడదండి, మీడియంలో ఉండాలి. నేను అక్కడ చూపిస్తున్నాను కదా, అలా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి గ్రేవీ అనేది. ఆల్మోస్ట్ ఒక 5 minutes వరకు ఆ గ్రేవీ అంతా బాయిల్ అయిన తర్వాత ముందు మనం పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అందులోకి 1 by 1 యాడ్ చేసుకోవాలండి. 1 by 1 యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఎగ్స్కి ఆ గ్రేవీ అంతా కలవటానికి చిన్నగా మనము మిక్స్ చేసుకోవాలి. అలాగా చిన్నగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మనం మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes వరకు బాయిల్ అవ్వాలి. ప్లేట్ మూత పెట్టేసుకొని 10 minutes వరకు కుక్ అవ్వాలి. ఆఫ్టర్ 10 minutes అంతే అండి, ఆల్మోస్ట్ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకొకసారి లైట్గా మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, టేస్టీ అండ్ యమ్మీ అండ్ స్పైసీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. మీకు కూడా నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్ గైస్, విష్ యూ ఆల్.